నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 1 గంటకు మీటింగ్. జమిలీ ఎన్నిక బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం. ఈ నెల 16న సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన. గతంలో ప్రతి సోమవారం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఇంజనీర్లతో చర్చ. రాచకొండ సిపి ముందుకు మనోజ్, విష్ణు వేర్వేరుగా మంచు బ్రదర్స్ వాదనలు. ఇంట్లో ఏం జరిగినా బాధిత వారిదేనని పోలీసుల హెచ్చరిక. సంధ్య థియేటర్ ఘటనపై హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్. కేసును కొట్టివేయాలంటూ న్యాయస్థానానికి విజ్ఞప్తి. ఏపీలో 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 1 నుంచి ఇంటర్, 17 నుంచి 10th ఎగ్జామ్స్. రైల్వే సవరణ బిల్లు 2024కు లోక్సభ ఆమోదం. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో గ్రీన్ సిగ్నల్. విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్న అశ్విని వైష్ణవ్. ప్రైవేటీకరణకు దారి తీయబోదని మంత్రి హామీ. మరింత తేలిక కానున్న పీఎఫ్ విత్డ్రా. త్వరలోనే ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే సదుపాయం జనవరి నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం. దక్షిణ కోస్తా జిల్లాల్లో మారిన వాతావరణం. శ్రీలంక, తమిళనాడు తీరాల దిశగా పయనం. నేడు రేపు ఏపీ, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత. కనిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం.